అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. లేట్గా చెప్తున్నాను, ఎందుకంటే నిన్న అంత బిజీగా ఉన్నాను. సడన్గా ప్రయాణం చేయాల్సి వచ్చింది. సో కుదరలేదు రీడింగ్ చేయడానికి. అసలు రీడింగ్ చేయాలి అండ్ మీకు ఏదైనా అఫర్మేషన్ చెప్పాలి, మేనిఫెస్టేషన్ ఏదైనా చేసుకోమని చెప్పాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. సో నైట్ ఇంటికి వచ్చే లోపల నైట్ అయిపోయింది, లేట్ అయిపోయింది. అందుకని ఇంకా నేను నిన్న రీడింగ్ అయితే స్కిప్ చేయాల్సి వచ్చింది. సో ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, ఈ పౌర్ణమి తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దామండి. వాళ్ళ ఏదైనా మార్పు అనేది వచ్చిందా, ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది అయితే చూద్దాము. మీరు ఎవరి కోసమైతే కనెక్ట్ అవుతున్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి, మీరు మ్యారీడ్ పర్సన్స్, అన్మ్యారీడ్ పర్సన్స్, లవర్స్ ఎవరైనా కావచ్చు. సో మీరు ఎలా అయితే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో, ఎవరి కోసమైతే కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ ఎనర్జీస్ అనేది అయితే మనం చెక్ చేద్దాము. ముందుగా నాదొక రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. అండ్ మర్చిపోకుండా మీరైతే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే సపోర్టు నాకేంటి అంటే లైక్ అండి. లైక్ అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయొచ్చు. అండ్ లైక్ చేయడం వల్ల, లైక్ చేశాక హైప్ అనేది అయితే వస్తుంది. హైప్ కూడా ఇచ్చారు అంటే ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్లోకి వెళ్తుంది, మరికొంతమందికి అవసరమైన వాళ్ళకి రీచ్ అవుతుంది. ఓకేనండి. ఈ రీడింగ్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకే కనెక్ట్ అవుతుందంటే, నిజంగా చెప్పాలి అంటే. సో ఎవరికైనా యూజ్ అవుతుంది. మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళనైతే గుర్తుకు చేసుకోండి. పాజిటివ్గా ఉండండి ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. వీళ్ళ రిలేషన్షిప్లో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి గురించి అయితే తెలియచేయండి. ఈ పౌర్ణమి తర్వాత వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూపించండి. ప్లీజ్ యూనివర్స్ చూపించండి. వీళ్ళు ఎదురు చూస్తున్న వ్యక్తి, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ ఏంటి ఈ పౌర్ణమి తర్వాత. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ శివయ్య, సాయినాథ, జై గురుదత్త. కేస్ ఆఫ్ స్వోర్డ్, టెన్ ఆఫ్ కప్స్, నైన్ ఆఫ్ కప్స్, సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్, పేజ్ ఆఫ్ వాండ్, ఫోర్ ఆఫ్ పెంటికల్, సెవెన్ ఆఫ్ పెంటికల్, క్వీన్ ఆఫ్ వాండ్, Knight of Cups, the High Priestess, the Emperor, Ace of Cups. Bottom of the deck, Queen of Cups.
చాలా పాజిటివ్గా ఉంది రీడింగ్ అయితే. క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా అండి? ప్రతి ఒక్కరూ కూడా క్లెయిమ్ చేసుకోండి. వాళ్ళకి మీ విషయంలో ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. గతంలో పడిన బాధ, మిమ్మల్ని మిస్ అవుతున్న బాధ, వాళ్ళల్లో ఒక పశ్చాత్తాపం అయితే కనిపిస్తుందన్నమాట. మీతోటి మళ్ళీ కమ్యూనికేషన్ కావాలి, మళ్ళా మీ ముందుకు రావాలి, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి. మీరంటే తనకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ ఒక ఫ్యాషన్ కనిపిస్తుంది, ఇష్టం కనిపిస్తుంది, అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా కనిపిస్తున్నాయి మీ వ్యక్తిలో. ఏదైతే మీకు టైం ఇవ్వకపోయినా, సో ఇప్పుడు మీ పట్ల ఒక కేరింగ్ అనేది తీసుకోవాలి, అండ్ మీతో గడపాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆ గడిపిన రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు, ఆ సంతోషాన్ని అయితే గుర్తు చేసుకుంటున్నారు. మీతోటి కమ్యూనికేషన్ కావాలి, మళ్ళీ కొత్తగా న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి. సో మీరు ఇచ్చిన కేరింగ్ను గుర్తు చేసుకుంటున్నారు. అండ్ మళ్ళా మీ గత జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో, సో మీరు చైల్డ్హుడ్ నుండి ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, లేదు అంటే మీ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు వీళ్ళు. సో వీళ్ళు మళ్ళా మీ దగ్గరికి రావాలి, తన మనసులో ఉన్న భావాలను వ్యక్తం చేయాలి, మీతో హ్యాపీగా ఉండాలి. తన మనసులో మీ పట్ల అంటే తన మనసులో ఎలా ఉంది అని అంటే మీ పట్ల ఒక ఫుల్ఫిల్ అవ్వాలి, అంత ఆనందం కావాలి. గడిచిన ఆనందాన్ని గుర్తు చేసుకుంటున్నారు, మీ ముందుకు రావాలి, అండ్ ఒక న్యాయం జరగాలి రిలేషన్షిప్లో, ఒక జడ్జిమెంట్ రావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. మీ ముందుకు ఈ వ్యక్తి చెప్పలేకపోయినా కానీ, తన మనసులో ఉన్న భావాలు చెప్పకపోయినా, దాస్తున్నా కానీ, ఈ వ్యక్తి ఏంటి అంటే తన మనసులో నిండా మీరే ఉన్నారు, అండ్ ఫ్యూచర్ ప్లాన్ ఏదో చేస్తున్నారు, ఏదో ఒక డెసిషన్కి రావాలి అన్న ఆలోచనతోటి ఉన్నారు, కమ్యూనికేషన్ కావాలి అని కోరుకుంటున్నారు, మీ పట్ల రెస్పాన్సిబిలిటీస్ అనేది తీసుకోవాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు, ఒక బాధ్యతగా ఉండాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరిక అయితే ఉంది. ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నారు, ఒక నిర్ణయానికైతే లాంగ్ టర్మ్ రిలేషన్ మీది. సో మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఇక్కడ మీ గురించి, మీరు తీసుకున్న కేరింగ్, మీరు చూపించిన ప్రేమ, మీరు ఎలాంటి వ్యక్తి, ఎన్ని మాటలు పడినా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కానీ ఇక్కడ మీరు వాళ్ళకి ఇచ్చిన కేరింగ్ అనేది వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారన్నమాట. మిమ్మల్ని ఒక విలువైన వ్యక్తిలా చూస్తున్నారు, మీ ప్రేమ అనేది వాళ్ళకు గుర్తొస్తుందన్నమాట. సో మీ విషయంలో థర్డ్ పార్టీ వల్ల ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నా, మిమ్మల్ని సపరేషన్లో పెట్టినా, ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉన్నా, సో ఈ వ్యక్తి ఆలోచన ఏంటి అంటే మిమ్మల్ని, మీ విషయంలో ఇక్కడ వాళ్ళకి ఒక క్లారిటీ అనేది అయితే వస్తుందన్నమాట. ఆలోచిస్తున్నారు, ఒక ప్లానింగ్ అనేది అయితే జరుగుతుంది. సో థర్డ్ పార్టీ వల్ల కానీ, తన వల్ల కానీ ఇక్కడ మీరు బాధపడిన సన్నివేశాలు అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళ కోసం ఎదురుచూపులు అయితే ఉన్నాయి. వాళ్ళు ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, రిలేషన్షిప్లో ఎంత ఏడిపిస్తున్నా కానీ వాళ్ళ పట్ల మీ కేరింగ్ అనేది అద్భుతం అనేదైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అన్నింటినీ కూడా మీరు బ్యాలెన్సింగ్ చేయడం, బాధ్యతగా నిర్వర్తించడం, మీరు ఒక కేరింగ్ పర్సన్. ఎవరు ఎన్ని మాటలు చెప్పి, థర్డ్ పార్టీ మాటలతోటి ఇక్కడ మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టినా కానీ వాళ్ళకు మీ విషయంలో ఒక క్లారిటీ అయితే ఉంది. మీరెంత విలువైన వ్యక్తి అనేది అయితే మీ పర్సన్కి ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. మిమ్మల్ని మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ ఈ వ్యక్తికి అయితే ఉంది. ఆలోచిస్తున్నారు, నేనెంత బాధ పెట్టాను, నేనెంత ఇబ్బంది పెట్టాను ఈ వ్యక్తిని, నేనెంత ఎమోషనల్కి గురి చేశాను అన్నంత ఫీలింగ్ ఈ వ్యక్తిలో అయితే కనిపిస్తుంది అన్నమాట. ప్రజెంట్ మిమ్మల్ని అయితే గుర్తుకు చేసుకోవడము, మళ్ళా కొత్తగా ఆలోచించడం మీ పట్ల, మీ జ్ఞాపకాలతో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ కొత్తగా స్టార్ట్ చేయాలి రిలేషన్షిప్, మళ్ళా మీ ముందుకు రావాలి. ఇక్కడ ఇన్ని రోజులు ఎదురు చూసిన రోజులు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ తనకు మీరంటే ఇష్టం, థర్డ్ పార్టీ మాటలతోటి, ఇక్కడ వాళ్ళ చేష్టలతోటి, వాళ్ళ మాటలు
అంటే వాళ్ళ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ మాటలు వింటూ ఇక్కడ మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టిన క్షణాలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. సో ఇప్పుడు మీకోసం ఒక ఎదురు చూపులైతే కనిపిస్తుంది. కలవాలి అన్న ఆలోచన, ఆ తపన అయితే వీళ్ళల్లో కలుగుతుంది. నేను ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది, నన్ను నమ్మిన వ్యక్తిని నేను ఎందుకు దూరం చేసుకోవాలి, నా వల్ల మీరెంత బాధపడ్డారో అన్న ఆలోచన వీళ్ళకైతే కలుగుతుంది ప్రజెంట్. సో ఈ వ్యక్తి ఒక టైం కోసం ఎదురు చూస్తున్నారు, రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అనేదైతే ఈ వ్యక్తికి అయితే ఉంది. మళ్ళా ఏదైతే ముందు గడిపిన జ్ఞాపకాలు, సంతోషం ఏదైతే ఉందో అవి చిగురించాలి, మళ్ళీ హ్యాపీగా ఉండాలి, ఆ సంతోషం కావాలి. నేను ఈ బాధల్లోంచి బయటపడాలి అన్నట్లు ఈ వ్యక్తి ఎప్పుడు టైం వస్తుందా, ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలా అన్న ఆలోచనతోటి ఉన్నారన్నమాట. అండ్ కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. ఇక్కడ తన ఫ్యామిలీ కోసం మిమ్మల్ని దూరం పెట్టినా, లేదు అదర్ రిలేషన్ తోటి ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నా కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేకున్నారన్నమాట. మీరు అంత లైఫ్ ఇచ్చారు వాళ్ళకి, మీరు అంత హ్యాపీనెస్ అనేది అయితే వాళ్ళకి ఇచ్చారు, అంత హ్యాపీగా మీరు చూసుకున్నారు, అంత జీవితాన్ని అయితే మీరు పంచారు వాళ్ళకి. మీరు వాళ్ళ పట్ల అంత డెడికేటెడ్గా ఉన్నారన్నమాట. మీరంత కేరింగ్ తీసుకున్నారు, మీరంతటి కేరింగ్ పర్సన్. అన్ని విధాలుగా కూడా మీరు బ్యాలెన్సింగ్ చేయగల వ్యక్తి, ధైర్యంగా రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళగల వ్యక్తి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసినా కానీ ఇక్కడ వాళ్ళ హ్యాపీనెస్సే మీరు కోరుకున్నారు. వాళ్ళ సంతోషం కోసం మీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ఉండొచ్చు. వాళ్ళ పట్ల మీరు ఒక అంకిత భావంతో ఉన్నారన్నమాట, డెడికేటెడ్గా ఉన్నారు. సో ఈ వ్యక్తి అదైతే గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ మీ పట్ల ఫీలింగ్స్ అయితే చాలా ఉన్నాయి, ఎమోషనల్ బాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ జీవితాంతం నీ తోడు నాకు కావాలి అన్న ఆలోచనతోటి ఉన్నారన్నమాట. జీవితాంతం నీ తోడు నాకు కావాలి. ఇక్కడ ఫ్యామిలీ ఎవరైనా మిస్ అవుతూ ఉంటే కూడా ఇక్కడ ఫ్యామిలీ మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. అండ్ పిల్లా పాపలతోటి సంతోషంగా ఉండాలి, జీవితంలో ఎదగాలి, మీ పట్ల లైఫ్ లాంగ్ మీ పట్ల డెడికేటెడ్గా ఉండాలి అనేదైతే ఈ వ్యక్తి కోరుకుంటున్నారన్నమాట. కమ్యూనికేషన్ కావాలి, మీతోటి జీవితం కావాలి, ఆ హ్యాపీనెస్ నేను మిస్ అవుతున్నాను, ఆ ఫుల్ఫిల్ అనేది నాకు కావాలి. మీరు నాకే సొంతం, మీరు నాకే సొంతం. ఎవరు ఎన్ని చెప్పినా కానీ మనల్ని ఎవరు విడదీయలేరు. నీ జ్ఞాపకాలైతే నన్ను ఆలోచనల్లో అయితే బందీ చేస్తున్నాయి అనేదైతే ఈ వ్యక్తి ఆలోచన. ఎందుకు అంటే మీరంత కేరింగ్ పర్సన్ కాబట్టి, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు కాబట్టి, మీరంత జీవితాన్ని వాళ్ళకి ఇచ్చారు కాబట్టి, ఎన్ని పరిస్థితులు ఎదురైనా కానీ అంత కట్టుబడి వాళ్ళకు ఉన్నారు కాబట్టి స్టిల్ ఇప్పటికీ కూడా అలానే ఉన్నారు, ఎదురు చూస్తున్నారు అనేదైతే వాళ్ళకు కనిపిస్తుంది, వాళ్ళ మనసుకి. సో ఇలాంటి వ్యక్తిని నేను దూరం చేసుకున్నాను, మీరంటే ఇంకా తన లైఫ్లో మీరు నాకే సొంతమన్నంత ఫీలింగ్ ఈ వ్యక్తికి అయితే ఫుల్ఫిల్ అవుతున్నారు. మీ పట్ల తాను ఏదైనా తప్పు చేసిన క్షణాలు కానీ, ఒకసారి చెప్పడం లాంటిది కానీ, నువ్వు ఉంటే చాలు నా లైఫ్లో, నేను ఆనందంగా ఉంటాను, ఆనందంగా ఎదుగుతాను, మళ్ళా మీ ముందుకు రావాలి, ఒక ఆఫర్ ఇవ్వాలి అనేదైతే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. మీ మనసులో ఉన్న వ్యక్తి మళ్ళా మీ ముందుకు రావడం, యాక్షన్ తీసుకోవడం, మీరే నా జీవితం, నా లైఫ్లో ఖచ్చితంగా మీరు ఉండాలి అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. మీరు లేని జీవితం నాకొద్దు అన్నట్లు ఆలోచిస్తున్నారు. మీరు నా జీవితంలో ఉంటే నేను ఇంకా ఇంకా ఎదుగుతాను, నాకు ఒక ధైర్యం, ఒక సపోర్టు,
మీరుంటే నా లైఫ్లో ఒక బలం, అన్నింటిలో కూడా నేను ఫుల్ఫిల్గా ఉంటాను, అన్నీ కూడా ఒక అబండెన్స్ అనేది అయితే ఉంటుంది, మనం హ్యాపీగా ఉందాం అనేదైతే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అండ్ ఏదైతే ఇక్కడ చీటింగ్ చేశారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మీ నీడ్స్ ఉపయోగించుకొని ఏదైతే ఇక్కడ మీ దగ్గర దాస్తూ నిజాలు, థర్డ్ పార్టీ మాటలు విని ఇక్కడ మీ దగ్గర నిజాలు దాస్తూ మిమ్మల్ని మ్యానిపులేటింగ్ చేస్తూ మిమ్మల్ని చీటింగ్ చేస్తూ మిమ్మల్ని దూరం చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక గిల్టీనెస్ అయితే ఉంది. వాళ్ళు మారుతున్నారు, ఇప్పుడు మారారు అని చెప్పచ్చు, కానీ ఒక గిల్టీనెస్ అయితే ఉంది. వీళ్ళు ఎవరికో బందీ అయ్యి, థర్డ్ పార్టీకి బందీ అయ్యి వీళ్ళు మీ పట్ల చీటింగ్ చేశారన్నమాట. అది ఎవరైనా కావచ్చు, ఒక ఫ్యామిలీ కావచ్చు, థర్డ్ పార్టీ కావచ్చు. సో వాళ్ళ మాటలకు కనెక్ట్ అయ్యి వాళ్ళకు కనెక్ట్ అయ్యి ఇక్కడ మిమ్మల్ని చీటింగ్ చేసిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు కోలుకోలేని విధంగా బాధపడ్డారన్నమాట వీళ్ళ కోసం. సో అది గుర్తుకు చేసుకుంటున్నారు ఈ వ్యక్తి, బాధపడుతున్నారు. మెల్లమెల్లగా పరిస్థితుల్ని బ్యాలెన్సింగ్ చేయాలి అన్న కోరిక అయితే ఉంది. తనను తాను మోసం చేసుకుంటున్నారన్నమాట ఈ వ్యక్తి. దాస్తున్నారు, తన మనసులో ఏమున్నది దాస్తున్నారు, బయట పెట్టట్లేదు. సో మీరు కావాలి అనేది అయితే ఈ వ్యక్తికి ఉంది. రిలేషన్షిప్ నిలుపుకోవాలి అన్నంత ఆలోచన అయితే ఈ వ్యక్తికి కనిపిస్తుంది. సో బ్యాలెన్స్డ్ గా ఉన్నారు, హైడ్ చేస్తున్నారు, తన మనసులో ఏమున్నది దాస్తున్నారు. ఇక్కడ మీకేదైనా చెప్పినా ఇక్కడ మీరు బాధపడతారని కానీ, నా సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్పినా మీరు బాధపడతారని కానీ, లేదు అంటే ఇక్కడ తానేదైతే చీటింగ్ చేస్తున్నారో లోపల ఒక గిల్టీనెస్ అయితే ఈ వ్యక్తికి ఉంది. ఇక్కడ బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు, మెల్లమెల్లగా మీ గురించి ఆలోచనలు అయితే మొదలయ్యాయి. తానేదైతే తప్పు ఉందో ఆ తప్పు గురించి ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. ఒక గిల్టీనెస్ అయితే వీళ్ళల్లో కనిపిస్తుంది. అందుకనే ఇక్కడ దాస్తున్నారు. ఇక్కడ ప్రేమ ఉన్నా కానీ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువ ఉన్నాయి. తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసము ఇక్కడ మిమ్మల్ని మభ్యపెట్టిండొచ్చు ఈ వ్యక్తి. మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉండొచ్చు, మిమ్మల్ని తారుమారు చేస్తూ ఉండొచ్చు రిలేషన్షిప్లో. ఇక్కడ మీకే ఏదైనా నా పరిస్థితి ఇలా ఉంది, నా ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి, నన్ను అర్థం చేసుకో, నాకు కుదరదు అని చెప్పడం కానీ, సో నువ్వు అర్థం చేసుకోవడం వల్ల నేను కూడా ఇందులో నుంచి మెల్లమెల్లగా బయటపడతాను, లేదు అంటే మూవ్ ఆన్ అవ్వమని చెప్పడం కానీ మిమ్మల్ని. సో ఈ వ్యక్తి అలా చేశారన్నమాట. అంటే సొసైటీ కోసమైనా లేకపోతే తను బిజీ స్కెడ్యూల్ వల్ల కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు. తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కూడా ఇక్కడ మీకు తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, అక్కడ వాళ్ళకి చెప్పుకోలేకపోవడము, ఇక్కడ మీకు ఏదైనా చెప్తే ఇక్కడ మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ మిమ్మల్ని మభ్యపెట్టడము అనేదైతే కనిపిస్తుంది. సో తన మనసులో ఉన్న ప్రేమని అయితే మీరు ఇంకేదైనా మాట్లాడితే అయితే గొడవలు పెట్టుకోవడం కానీ, లేకపోతే సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, నేను ఇలానే ఉంటాను, నాకు నచ్చినట్లుగానే ఉంటాను, ఉంటే ఉండండి పోతే పోండి అన్నట్లు కూడా జరిగిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళకైతే మీ పట్ల ప్రేమ అయితే ఉంది, మళ్ళీ మీ ముందుకు రావాలి అనేది అయితే వీళ్ళు కోరుకుంటున్నారు. ఒక ప్లాన్ అయితే వేస్తున్నారు, హ్యాపీగా ఉండాలి అనేది అయితే వీళ్ళకు ఉంది మీతోటి. ఎందుకంటే మీరంటే ఇష్టం కాబట్టి ఈ వ్యక్తికి ఇష్టం ఉంది, నచ్చినప్పుడు రావడము, ఇష్టం ఉన్నప్పుడు రావడము,
లేదు అంటే ఇంకేదైనా మాటలు చెప్పడం కానీ జరుగుతూ ఉండొచ్చు మీకు. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైనా కనెక్ట్ అయ్యి ఇక్కడ మిమ్మల్ని యాటిట్యూడ్ చూపిస్తూ ఉండే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. రిలేషన్షిప్లో మీ రిలేషన్షిప్లో సఖ్యత లేకపోవడం, మీ మీద ఎక్కువ కోపం ప్రదర్శించడం అయితే కనిపిస్తుంది. సో ఈ వ్యక్తికి తెలుస్తుంది నేను చేస్తున్నది తప్పు అనేది అయితే ఈ వ్యక్తికి తెలుస్తున్నది. కానీ ఈ వ్యక్తి ఈగో వల్ల మీ దగ్గర ప్రేమను కోల్పోతున్నారు అనేది అయితే చెప్పచ్చు. ప్రేమ చూపించినప్పుడు చూపిస్తారు, మిగతా టైంలో డిస్టెన్స్ పాటిస్తారన్నమాట, దూరం పాటిస్తారు. ఎక్కడికి వెళ్తారులే, నేను చెప్పినట్లే వింటారు, నా మాటకి ఎదురు లేదు అన్న ఆలోచన కూడా ఈ వ్యక్తికి ఉంది. కానీ ఈ వ్యక్తికి మీ పట్ల అయితే ప్రేమ ఉంది, తనను తాను తగ్గించుకోరన్నమాట. అండ్ ఎవరైనా న్యూ లవ్ మీరు రిలేషన్షిప్లో ఉండి ఇక్కడ మీ నుండి ఒకవేళ మీరు దూరంగా ఉంటే కూడా ఈ వ్యక్తికి మీరంటే ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే చాలా ఉంది. కానీ వీళ్ళని ఎవరైనా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు, ఒక సిస్టర్ అండ్ మదర్, తన ఫ్యామిలీలో ఎవరైనా, లేకపోతే థర్డ్ పార్టీ ఎవరైనా కూడా ఇక్కడ వీళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. అందుకే ఈ వ్యక్తికి ధైర్యం చాలట్లేదు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరంటే చాలా ఇష్టం, మీరే తన సొంతం అన్నంత ఫీలింగ్ అయితే ఈ వ్యక్తికి అయితే ఉంది. అందుకే ఇక్కడ ఎమోషనల్ అవుతున్నారు, మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని కోరుకుంటున్నారు. మళ్ళా మీ ప్రేమ గుర్తుకొస్తుంది, మీ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి, ఒక ఎమోషనల్ బాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైనా మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడము, ఒక కమిట్మెంట్ అయితే ఇవ్వడము, ఎమోషనల్గా మీకు కనెక్ట్ అవ్వడము, మీరు తనకే సొంతం అన్నంత ఫీలింగ్ ఈ వ్యక్తికి గుర్తు రావడం. సో ఈ వ్యక్తి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి, మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయాలి, మళ్ళీ కొత్తగా ఉండాలి అనేదైతే ఇక్కడ ఉంది. కొంతమంది సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ తోటి ధైర్యం చాలట్లేదు. వీళ్ళకి మీరు కావాలి, మీరంటే చాలా అట్రాక్షన్ కనిపిస్తుంది, రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ ఈ వ్యక్తికి ధైర్యం చాలట్లేదు, ఎలా ప్లాన్ చేయాలో తెలియట్లేదు. ఇన్మెచ్యూరిటీ, నిర్ణయాలు తీసుకునే క్షమత వీళ్ళల్లో లేకపోవడం, ఒక చైల్డిష్గా ఉండడం అయితే కనిపిస్తుంది. ఫ్యామిలీ మీద డిపెండ్ అయి ఉండడం ఇలా కనిపిస్తుంది. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళు మీ సైడ్ యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే చూద్దాం. తీసుకుంటే ఎప్పటి వరకు తీసుకుంటారు, ఒక టైం పీరియడ్ చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ యాక్షన్ తీసుకుంటారంటే చూడండి, చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి, వీళ్ళకి దూరంగా ఉన్న వ్యక్తి వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా చూపించండి. వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా, వీళ్ళకు దూరంగా ఉన్న వ్యక్తి వీళ్ళతోటి యాక్షన్ తీసుకుంటారా, రీయూనియన్ అవుతారా, రీయూనియన్ చేస్తారా చూపించండి. చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి రీయూనియన్ అవుతుందా చూపించండి. యాక్షన్ తీసుకుంటారా, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా. The world clarification please. The moon clarification please. ఈ యాక్షన్ రీయూనియన్ వరకు వచ్చేటప్పటికి కొంచెం చాలా కష్టంగానే వచ్చిందన్నమాట కార్డు.
యాక్షన్ తీసుకుంటారా అంటే ప్రస్తుతం తను డివైన్ కప్పు చెప్తున్నారు అండ్ అలసిపోయారంట. ఈ రిలేషన్షిప్లో పోరాడి అలసిపోయారంట. సో మళ్ళా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే కావాలి అనేది అయితే ఈ వ్యక్తికి ఉంది. రిలేషన్షిప్ రీసైకిల్ కావాలి అనేది అయితే కోరిక ఉంది. కానీ నేను పోరాడి అలసిపోయాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయినా ఈ వ్యక్తి థర్డ్ పార్టీ మాటలతోటి విసిగిపోవడం కానీ, లేదు అంటే మీ మధ్య జరిగిన గొడవల వల్ల ఒక భావోద్వేగం అయితే ఉండిండొచ్చు. మీకు వాళ్ళకు జరిగిన ఏదైతే ఒక బ్రేకప్ సిచ్యువేషన్, సో ఈ వ్యక్తి దాన్నే తలుచుకుంటూ బాధపడుతున్నారు. తనను తాను ఇక్కడ స్టాప్ చేసుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. అందుకే ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు, ఇంకా బ్లాక్లోంచి తీయట్లేదన్నమాట. మీతో మాట్లాడట్లేదు. ఈ థర్డ్ పార్టీ మాటలు ఏదైతే ఉందో, ఈ థర్డ్ పార్టీ మాటల వల్ల ప్రతి ఒక్కరూ వీళ్ళని జడ్జి చేసేవాళ్ళు, క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారన్నమాట. సో అందువల్లే ఈ వ్యక్తి తనను తాను ప్రజెంట్ సేఫ్గా ఉండడానికి చూస్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని అయితే మీ జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటున్నారు. మళ్ళా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే బాగుండు, రీయూనియన్ అయితే బాగుండు, మిమ్మల్ని ఒక విలువైన వ్యక్తిగా చూస్తున్నారు, వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎదురు చూపులైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. మళ్ళా పరిస్థితుల్లో నుండి మూవ్ ఆన్ బయటపడాలి అన్న ఆలోచన అయితే ఈ వ్యక్తికి ఉంది. ప్రజెంట్ యాక్షన్ తీసుకునే మూడ్లో లేరు. అలసిపోయాను అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఇక్కడ మళ్ళా మారితే సిచ్యువేషన్స్ బాగుండు అన్న ఆలోచన అయితే ఉంది. ప్రజెంట్ థర్డ్ పార్టీ వల్ల తనను తాను డిఫెన్స్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ నేను సేఫ్గా ఉంటే చాలు. మీ రిలేషన్షిప్లో అవతల థర్డ్ పార్టీకి తెలియడం వల్ల వాళ్ళు కంట్రోల్లో పెట్టడం కానీ, ఈ వ్యక్తి అందులో ఇరుక్కోవడం కానీ, లేదు అంటే థర్డ్ పార్టీ మాటలకే అంకితమై ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ యాక్షన్ అయితే లేదు. ఫ్యూచర్లో ఉందా అనేది అయితే అడుగుతాను. ప్లీజ్ యూనివర్స్, ఫ్యూచర్లో యాక్షన్ తీసుకుంటారా, రీయూనియన్ చేస్తారా? ఫ్యూచర్లో అయినా రీయూనియన్ చేస్తారా చూపించండి. ఫ్యూచర్లో అయినా వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా? ప్లీజ్ చూపించండి. ఫ్యూచర్లో అయినా యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ టు మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్. థ్యాంక్ యూ. ఫ్యూచర్లో అయితే మీకు యాక్షన్ తీసుకుంటారు. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీ రిలేషన్షిప్లో బ్యాలెన్సింగ్ అయితే వస్తుంది. కలిసి జీవించాలి అనేది అయితే అనుకోవడం, మీ పట్ల హీల్ అవ్వడం. ఈ వ్యక్తి కొంచెం టైం తీసుకున్నా కానీ ఇక్కడ ఈ రిలేషన్షిప్లో ఒక జస్టిస్ అయితే రాబోతుంది. మీతో మాట్లాడడం, యాక్షన్ తీసుకోవడం అయితే ఉంటుంది. ఒక టైం పీరియడ్ చూపించండి. యాక్షన్ కొంతమందికి తొందరగానే యాక్షన్ అయితే కనిపిస్తుంది. కొంతమంది సిచ్యువేషన్లో లేట్ అవుతుంది అన్నమాట. ఒక టైం పీరియడ్ చూపించండి. కొంతమందికి 2 days కానీ 2 weeks కానీ 2 months కానీ అయితే చూపిస్తుంది. 2 hours కూడా అవ్వచ్చు కొంతమంది సిచ్యువేషన్లో, ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఉంది. ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ జ్ఞాపకాలు వీళ్ళకి గుర్తుకొస్తున్నాయన్నమాట. ప్రేమ. ఓకే, ఇది అండి ఇవాళ రీడింగ్. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయిందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. ఇక మీరేదైనా మీ వ్యక్తి గురించి తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి. ఓకేనా? ఇది అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.